హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఎవరి దగ్గరైనా సరే ఇలాంటి కవర్స్ అనేవి బయటికి వెళ్తే ఏది తీసుకున్నా సరే ఇలాంటి కవర్స్ అయితే ఇస్తారండి. అలాంటి కవర్స్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా వాటర్ బాటిల్స్ మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎలా క్యారీ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా చాలా మంచి టిప్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ఇలాంటి కవర్స్ ఉంటాయి కదండి, ఇలాంటి కవర్స్ని మనం ఇంకా బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఎక్కించుకోవాలి అని అంటే చిన్నగా ఉంటే చాలా కష్టం అవుతుందండి. అలాంటి వాటిని ఈజీగా ఎక్కించాలంటే ఇలా ఈజీగా ఎక్కించుకోవచ్చండి. మనం కవర్ చేతికి తొడిగేసుకొని గాజులు అనేవి తొడిగేసుకున్నామంటే చాలా ఈజీగా ఎక్కుతాయండి. మళ్ళీ సబ్బు పెట్టడం అలా ఏం లేకుండా ఒక కవర్ ఉంటే చాలండి, మనం ఇలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి. చూడండి ఒక్కసారి ఎంత ఈజీ ఎక్కినా. అవైతే నాకు చాలా టైట్ ఉన్నాయండి గాజులు. కవర్ తోటి చాలా ఈజీగా ఎక్కాయండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఈజీగా ఎక్కాయి. అదేవిధంగా మనం బ్యాంగిల్స్ని మనము రిమూవ్ చేయాలన్నా కూడా సరే ఇదే విధంగా చూడండి, మనం కవర్ వేసుకొని ఇదే విధంగా తీయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఒక్కసారి చూడండి, ఇలా కవర్ వేసుకొని ఆ గాజుల లోపలికి మనం కవర్ని దూర్చేసుకోవాలండి. దూర్చేసుకున్న తర్వాత వాటిని కొంచెం నిదానంగా ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. ఇలానే తొడగడము ఈజీనే, తీసేయడం కూడా ఈజీనేనండి. గాజుల్ని రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. మనకి టైట్ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి మనం కవర్ ఇలా ఈజీగా తీసేయచ్చండి. కవర్లో అలానే పెట్టేసుకోవచ్చు, లేకుంటే పక్కన పెట్టేసుకోవచ్చండి గాజులు. చూడండి ఎలా ఈజీగా తీసేయచ్చండి. నాకు ఎంత టైట్ ఉన్నాయో మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. అలా ఈజీగా వచ్చేసాయండి. చూడండి అలా ఈజీగా వచ్చేస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర చుడీ ప్యాంట్లు ఉంటాయి కదండి, లెగ్గిన్స్ అయితే ఎంత టైట్ ఉన్నా సరే కింద ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి. కానీ ఈ చుడీ ప్యాంట్లు అనేవి మనకి టైట్గా ఉంటాయండి. ఇక్కడ ఎక్కించుకోవడం చాలా కష్టమవుతుందండి. చిన్నగా ఉన్నప్పుడు కింద మనం ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. అలా ఇబ్బంది లేకుండా మనం ఈ టిప్ ఫాలో అయ్యామంటే ఈజీగా ఎక్కించుకోవచ్చండి. ఒక కవర్ అనేది మనం కాలికి తొడిగేసుకోవాలండి. తొడిగేసుకొని ఆ ప్యాంట్ అనేది చూడండి, ఆ ప్యాంట్ అనేది మనం దగ్గర చేసుకొని ఎక్కించేసుకున్నామంటే చాలా ఈజీగా ఎక్కుతుందండి. ఈ టిప్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా మంచి టిప్స్ ఉన్నాయండి, మంచి వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి చూడండి, చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకో టిప్ వచ్చేసరికి మనము బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ అనేది క్యారీ చేస్తామండి. ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ అనేది క్యారీ చేస్తారు. మనం ఏ బ్యాగ్లో పెట్టుకున్నా సరే వాటర్ బాటిల్ అనేది కింద పడిపోతుందండి. మూత టైట్ ఉంటే పర్లేదు, లూజుగా ఉందనుకోండి వాటర్ అన్ని కింద పడిపోతాయి, అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అలా లేకుండా ఉండాలి అని అంటే మనం వాటర్ బాటిల్ పెట్టినట్టు ఉండాలంటే ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. మన దగ్గర ఒక పిన్నీస్, ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే చాలండి, ఈజీగా మనం వాటర్ని క్యారీ చేసుకొని వెళ్ళొచ్చండి. అది ఎటువంటి బ్యాగ్ అయినా సరే అండి. జనరల్గా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగ్ తీసుకుపోతాం కాబట్టి ఈ బ్యాగ్లో ఎలా క్యారీ చేయొచ్చు అనేది చూపిస్తున్నాను చూడండి. ఒకసారి మనం ఒక పిన్నీస్ ఉంటుంది కదండి, ఆ పిన్నీస్కి వచ్చేసరికి రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఆ బ్యాండ్ వేసేసుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్నాను. వేసేసుకున్న తర్వాత మనం అది ఎంత హైట్ ఉందో చూసుకోవాలండి. బాటిల్ ఎంత హైట్ అయితే ఉందో మనకి అంత హైట్లో కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలండి. ఆ పిన్నీస్, ఆ రబ్బర్ బ్యాండ్ అనేది పిన్నీస్ కుచ్చేసి ఆ రబ్బర్ బ్యాండ్ లోపలికి ఈ బాటిల్ని పెట్టేసుకున్నాము అని అంటే మనకి అది రబ్బర్ బ్యాండ్ అనేది లూజ్గా ఉంటే 2 వేసుకోండి, ఒకటే ఉంటే లావుగా ఉంటే మనం సింగిల్గా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా పెట్టేసుకున్నాము అని అంటే వాటర్ బాటిల్ అనేది కదలకుండా అలానే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇదైతే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. చాలా మంచి టిప్ అండి ఇది. చూడండి ఇలా మనం ఎంత ఊపి కూడా చూపించానండి నేను, కింద పడుతుందో లేదో మీకు చూపించేదానికి, కానీ కింద పడలేదండి, అలానే ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంతేకాకుండా ఇంకొక బ్యాగ్ చూపిస్తున్నానండి. మనం జనరల్గా బట్టలు పెట్టుకొని అలా వెళ్తుంటాం కదండి, పెట్టుకొని వచ్చేప్పుడు దీనికి బయట జిప్ లేదండి. బయట జిప్ ఉంటే బయట పెట్టుకోవచ్చు, కానీ జిప్ లేకుండా ఉంటాయి. అలాంటప్పుడు మనం బట్టల లోపలే పెట్టుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఇలా చేసుకున్నామనుకో ఇబ్బంది లేకుండా ఉంటుందండి. లేదంటే వాటర్ బాటిల్లో వాటర్ పడిపోయి మన చీరలు అవి తడిచిపోయే ప్రాబ్లం ఉంటుంది. డ్రెస్సులు ఏవైనా సరే తడిచాయంటే బాగోదు కదండి. అలాంటప్పుడు
అప్పుడు మనం ఇలా ట్రై చేసాము అని అంటే అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఉంటుందండి. అందుకోసమనే ఇంకొక బ్యాగ్లో కూడా నేను మీకు చూపిస్తున్నానండి. జస్ట్ చూడండి, మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్కి చూసుకోవాలండి. పిన్నీస్ లోపలికి రబ్బర్ బ్యాండ్ ఎక్కించేసి ఆ పిన్నీస్ని మనం ఎక్కడికి కావాలో ఆ హైట్ చూసుకొని మనం పెట్టేసుకొని బాటిల్కి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా మనం వాటర్ని క్యారీ చేసుకోవచ్చండి. వాటర్ అయినా జ్యూస్ బాటిల్ ఉంటుంది కదండి, ఆ బాటిల్ అయినా ఏదైనా సరే మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చండి. చూడండి, ఎటు కదలకుండా ఎలా ఉందో మీకే చూస్తే మీకే అర్థమవుతుందండి. చూడండి, ఇంకా ముందు మంచి మంచి టిప్స్ ఉన్నాయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకొకటి బ్యాగ్ చూస్తున్నామండి, మనం హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదండి, హ్యాండ్ బ్యాగ్లో వాటర్ పెట్టుకొని పోతాం కదండి. ఏ ఒకటి ఉంటే హ్యాండ్ బ్యాగ్లో పర్స్ ఉంటుంది, మనీ ఉంటుంది, అవన్నీ తడిచిపోయినా కష్టమే కదండి. అలా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది. నేను ఇంకొక బాటిల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి చిన్న బాటిల్ అండి. ఈ బాటిల్ మనం క్యారీ చేయాలి అని అంటే మనం ఇదే ప్రాసెస్లో చేసుకున్నాము అని అంటే బాటిల్ కింద పడకుండా ఉంటుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. నేనైతే ఇది ఫేస్ చేశానండి, ఎందుకంటే బాబు కోసం అని నేను ఈ బాటిల్ అనేది సిరప్ అనేది తప్పకుండా క్యారీ చేయాలంటే నాకైతే పక్కన పడిపోవడము, సిరప్ అంతా పడిపోవడము, ఎట్లయినా సరే మనం ఎంత టైట్గా పెట్టినా సరే కొంచెం లూజ్ అయినా ఇబ్బంది అవుతుందండి. నాకైతే ఆ ప్రాబ్లం అయితే నేను చాలా ఫేస్ చేశానండి. నాకు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడిందండి. మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, ఇలా పెట్టేసుకున్నాము అని అంటే జిప్ వేసుకున్నామంటే ఎక్కడికి కదలదండి, మనం ఎక్కడ పెట్టామో అలానే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఉండే వాళ్ళకైతే సిరప్లు కూడా పెట్టేసుకోవచ్చు అండి, అది కూడా నేను చూపిస్తాను చూడండి. నాకైతే మా బాబు కోసం సిరప్ అయితే తప్పకుండా క్యారీ చేయాల్సి వస్తుంది. బయట ఊరికి వెళ్ళినప్పుడు, వేరే ఊరు వెళ్ళినప్పుడు మనం సపరేట్గా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే బాగుంటుంది కదండి, ఎక్కడ లోపల పెట్టేసుకోవడం కన్నా. అందుకోసమే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్తానండి. నేనైతే ఇదే టిప్ ఫాలో అయ్యి తీసుకొని వెళ్తానండి. చూడండి ఎలా పడిపోయిందో. అలా లేకుండా మనం ఇట్లా బ్యాండ్ వేసుకొని పెట్టుకున్నాము అని అంటే ఎటు కదలకుండా ఉంటుంది, మనకి కింద పడిపోతుంది అన్న ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, మనం ఎంత ఊపినా సరే ఆ బాటిల్ అనేది పడిపోకుండా అట్లే ఉంటుందండి. ఒకసారి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. అలా నీట్గా పెట్టేసుకోవచ్చండి. ఇంకో టిప్లోకి వెళ్దామండి. మనం ఇప్పుడు ఇంకో టిప్ షేర్ చేయబోతున్నానండి నేను. ఇదిగో చూడండి, ఇప్పుడు వచ్చేసరికి అద్దం ఉంటుంది కదండి, ఇదైతే చిన్న అద్దం అండి, ఊరికే మేము జస్ట్ అట్లా పెట్టుకునే దానికి. ఆ అద్దం వచ్చేసరికి ఈరోజు క్లీన్ చేయబోతున్నానండి. నేనైతే కొన్ని వీడియోస్లో చూశానండి, పౌడర్తో క్లీన్ అవుతుంది అద్దము అని అన్నారండి. అది ఒకసారి చూద్దామని నేను ట్రై చేశానండి. పౌడర్ కొంచెం మొత్తం మిర్రర్ అంతా చల్లేసానండి. ఇలా చల్లేసిన తర్వాత ఒక బట్ట, సాఫ్ట్గా ఉండే బట్ట తీసుకొని నేను తుడిచానండి. కానీ నాకు అంతగా కొంచెం అంటే మరీ ఎక్కువగా క్లీన్ అవుతుంది అని అనిపించలేదండి. కొంచెం మాకు కాటుక అట్లా పూసింది, అదంతా ఉందండి మిర్రర్కి, అదైతే పోయినట్టు నాకు అనిపించలేదు. మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ పౌడర్ అంతా స్ప్రెడ్ చేశానండి. స్ప్రెడ్ చేశాక ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని దాన్ని తుడిచానండి. తుడిచిన తర్వాత నాకు పూర్తిగా మరకలు పోయినట్టయితే అనిపించలేదు. చూడండి, క్లాత్ పెట్టి తుడుస్తున్నాను. లాస్ట్లో క్లాత్ పెట్టి తుడిచాక ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి. కొంచెం అయితే నాకు పోయినట్టు అనిపించలేదు, ఇంకొంచెం క్లీన్ అయితే బాగుండేది అనిపించింది. నేను ట్రై చేశాను బాగా క్లీన్ చేసేదానికి, కానీ చూడండి మీకు అర్థమవుతుంది, అక్కడ బ్లాక్గా అనిపించింది, అదైతే పోలేదండి. ట్రై చేశాను నేను. చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాను ఒకసారి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి అవి కూడా చూడండి. పౌడర్తో క్లీన్ చేస్తే ఇంతవరకు పోయిందండి. తర్వాత నేను ఇంకొక టిప్ చెప్తానండి మిర్రర్ క్లీన్ చేసుకునేదానికి. దాంతో అయితే నాకు బాగా అనిపించిందండి, బాగా క్లీన్ అయింది అని అనిపించింది. జస్ట్ వాటర్ని మనం కొంచెంగా వేసుకోవాలండి మిర్రర్ మీద. వేసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ని చూడండి నేను ఎలా అయితే ముక్కలు చేశానో అలా ముక్కలు చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు చేసుకొని చూడండి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను. అలా క్లీన్ చేస్తే నాకైతే చాలా బాగా క్లీన్ అయినట్టు అనిపించిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, మనము పేపర్ని అట్లా ముద్దగా ఫోల్డ్ చేయడం అట్లా ఏం లేకుండా మనకు పేపర్ ఎట్లయితే ఉందో అట్లానే క్లీన్ చేయాలండి. ప్రెస్ చేసి అలా చేయకూడదు, అలానే క్లీన్ చేస్తే చాలా బాగా పోతుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ టిప్స్ అన్నీ చూసారు కదండి, ఇవన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.